సింహాచలం భూమికి జనసేన నేత శతగోపం పెట్టాడు. అప్పన్న భూమి ఆక్రమించి కళ్యాణ మండపం నిర్మిస్తున్నాడు. అడ్డుకోవాల్సిన అధికారులు సదరు నేతకు కొమ్ము కాస్తున్నారు. అక్రమ నిర్మాణం చేపడుతున్నా కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు జీవీఎంసీ అధికారులు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసినా మౌనంగా ఉంటున్నారు కూటమి పెద్దలు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో సహకరించినందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సదరు జనసేన నేతకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఓ పక్కన ఇటు ఆలయాలను కూల్స్తున్నారు, భూములను ఆలయానికి సంబంధించిన భూములు కూడా కబ్జా చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, అధికారుల నుంచి కూడా. మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల భూ కబ్జాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని చెప్పాలి. తాజాగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన నేత బెహరా భాస్కర్ ఏకంగా సింహాచలం అప్పన్న భూములకే శటగోపం పెట్టాడు. మొత్తంగా అప్పన్న భూములను ఆక్రమించి అదే భూమిలో కళ్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ముందునున్నటువంటి ఒక 100 గజాల్లోపు స్థలాన్ని కొనుగోలు చేసి అసలు ఆ వెనకాతలు ఉన్నటువంటి దేవస్థానం భూమిలో ఉన్నటువంటి దేవస్థానం హెచ్చరిక బోర్డులను కూడా పీకి విసిరేసి అక్కడ దాదాపుగా 3 అంతస్తుల కళ్యాణ మండపం భవనాన్ని నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇటు సింహాచలం దేవస్థానం అధికారులు కానీ లేకపోతే జీవీఎంసీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పంచగ్రామాల్లో ఎటువంటి నిర్మాణం చేపట్టాలన్నా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 30-40 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ఇంటికి కనీసం మరమ్మతులు చేసుకోవాలంటే అధికారులు వచ్చి వారిని పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటిది రోడ్డు పక్కనే ఏదైతే ఘాట్ రోడ్డు మార్గానికి వెళ్ళేటువంటి ఆర్చ్ ఉంటుందో ఆర్చ్కి పక్కనే 3 అంతస్తుల అతిపెద్ద భవనం నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా ఇటు దేవస్థానం అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు కొమ్ము కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ఎందుకంటే జీవీఎంసీ మేయర్ ఎన్నికలో పూర్తిగా తమ కుటుంబంలో ఉన్నటువంటి కార్పొరేటర్లతో సహకారం అందించాడు కనుక నజరానాగా ఈ భూముల కబ్జా విషయంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాల్లో పూర్తిగా బెహరా భాస్కర్కు ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి కీలక నేతలు కానీ సహకరిస్తున్నారనేది ప్రజల నుంచి వినపడుతున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం భూములను కాపాడాల్సినటువంటి అధికారులు ఎవరైతే కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాయడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి అప్పన్న భక్తుల నుంచి కావచ్చు లేకపోతే కమ్యూనిస్టు నేతల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి ఎప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారా లేకపోతే భూములను కబ్జా చేసినటువంటి వ్యక్తులను వదిలేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. కార్తీక్, స్టూడియో.